మా నాన్నగారు యోగా కిష్టయ్య గారు. వారి యొక్క జీవిత ఆశయం మనందరికీ సుపరిచితులే. అతను ఎవరో కాదు, తండ్రికి దగ్గ తనయుడిగా, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారసుడిగా, ఉపాధ్యాయుడిగా ఫస్ట్ ఇన్నింగ్స్, న్యాయవాదిగా సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించినటువంటి రవిప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. డిఎస్పి లా ఛాంబర్స్ని స్థాపించి న్యాయ వ్యవస్థలో తనదైన శైలిలో ఒక ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి రవిప్రకాష్ గారితో కాసేపు ముచ్చటిద్దాం. అటువంటి న్యాయవాదులకు తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మొత్తానికి మీరు దాదాపు ఒక 4 దశాబ్దాలు అని చెప్పొచ్చు సమాజ సేవలో అటు నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఉపాధ్యాయుడిగా మీ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వహించి మళ్ళీ న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా మీ గురించి తెలుసుకున్న తర్వాత అతి తక్కువ కాలంలో అత్యధికమైన సంఖ్యలో మీరు కేసులు వాదించారనేసి మేము తెలుసుకున్నాము. సో మీ డిఎస్పి. థ్యాంక్ యూ భరత్ గారు. డిఎస్పి లా ఛాంబర్స్ అనేటటువంటిది ప్రజల కొరకు, మిత్రుల కొరకు, మనల్ని నమ్మిన వాళ్ళ కొరకు ఏదో ఒక చేయాలి అనే ఉద్దేశంతో న్యాయపరంగా ఎంతోమందికి సహాయం చేయొచ్చు, ఇమ్మీడియట్గా వారికి లబ్ధిని చేకూర్చవచ్చు అనే ఉద్దేశంతో ఒక ఫ్యాషన్తో ఈ వృత్తిని చేపట్టడం జరిగింది. నేను ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సుమారుగా నా జీవిత కాలంలో 28,000 విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరిగింది. వాళ్ళల్లో రకరకాలుగా వాళ్ళ జీవిత అనుభవంలో ఎన్నో సమస్యలతో నాతో విన్నవించుకున్నప్పుడు నేను ఒక న్యాయవాదిగా ఉంటే వీళ్ళందరికీ సహాయం చేయగలను, సమాజానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది అని తెలపడం, దాన్ని కొనసాగిస్తూ ఈ వృత్తిని చేపట్టడం జరిగింది. అంతేగాక కీర్తిశేషులైనటువంటి మా నాన్నగారు యోగా కిష్టయ్య గారు, వారి యొక్క జీవిత ఆశయం ఒక న్యాయవాద వృత్తిలో ఉంటే చాలామందికి మీరు సహాయం చేయగలుగుతారు బాబు అన్నందువల్ల నాకు జ్వరం వచ్చి ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉంటే కూడా తాను ఒక అటెండెంట్ను వెంబడి పెట్టి నన్ను బలవంతంగా లా ఎగ్జామ్కు పంపించారు మా నాన్నగారు. లేకపోతే నేను ఆ రోజు ఎగ్జామ్ అటెండ్ కాలేనటువంటి పరిస్థితి ఉండేది. వారి ఆశయంతో జ్వరంలో లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆ ఎగ్జామ్ అటెండ్ అయ్యి రాసి పరీక్ష పాస్ కావడం జరిగింది. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ వృత్తి లోపల చాలామందికి ప్రవేశించగానే ఎన్నో సమస్యలతోటి నా యొక్క మిత్రులు చాలామంది నా దగ్గర సంప్రదించడం జరిగింది.